హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి ఇది ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. చూడండి, హ్యాండ్ కట్ చేసేసాను కదా, కింద వచ్చేసి పైపింగ్ కుట్టేస్తానండి. హ్యాండ్ మిడిల్కి మార్క్ చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసి స్ట్రైట్ ఒక లైన్ రాసేసాను కదా, మళ్ళీ మిడిల్లో వచ్చేసి సగానికి మార్క్ చేసేసుకున్నాను. కింద వైపున కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఈ విధంగా డైమండ్ షేప్లో క్యాన్వాస్ తోటి ఈ షేప్ కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనించండి. ఆ విధంగా ప్లేస్ చేసేసుకుని స్ట్రైట్గా దాని మీద కుట్టేసేసుకోవడమేనండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం వచ్చేసి ఆ షేప్ని కుట్టేటప్పుడు అది పక్కా జరిగిపోదండి, ఏ డౌట్ ఉండదనమాట. అందుకోసం ఫస్ట్ వచ్చేసి పైన ఒకటి పెట్టేశాను కదా క్యాన్వాస్ తోటి, సేమ్ అదే డైమండ్ షేప్ ఇంకోటి కూడాను కింద వైపుని కూడా పెట్టేసి కుట్టేశానండి. ఇప్పుడు చూడండి, ఒక ఎడ్జ్లో వచ్చేసి మనము ఆ షేప్ని వచ్చేసి దాని మీద కుట్టేస్తున్నానండి. ఈ కుట్టేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తాను అనమాట. ఈ విధంగా నిదానంగా చూపిస్తున్నాను, గమనించండి. చూడండి, ఓకేనా? ఈ విధంగా కుట్టేసిన తర్వాత సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ డైమండ్ షేప్ ఉంది కదా, ఇక్కడ కూడాను దీన్ని కూడా ఈ విధంగా కుట్టేసుకుంటూ రావాలండి. ఓకేనండి. క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. అందుకోసము ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో కుట్టేస్తాం కదండి, పైనుంచి ఆ కుట్టుని తీసేయాలండి. ఆ కుట్టు తీయకుండా ఇది లోపలికి ఫోల్డ్ అవుతుంది. అది ఎందుకు అనేది ఇప్పుడు కూడా గమనించండి ఒకసారి మీరు. చూడండి, నేను వచ్చేసి ఆల్రెడీ కుట్టేసేసాను కదా, ఈ కుట్టుని తీసేస్తున్నానండి. ఇంక ఈ కుట్టుతో మనకు పని లేదు. అంటే ఆ క్యాన్వాస్ ఆ షేప్ కట్టేస్తాం కదా, డైమండ్ షేప్, అది పక్క జరిగిపోకుండా ఉండడం కోసమే ఆ కుట్టేసేసామండి, ఈక్వల్గా ఉంటుంది కదా అనేసి. అందుకోసము ఇప్పుడు చూడండి, మిడిల్కి ఆ విధంగా కట్ చేసేసి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేస్తే మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. అంటే క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. దీనికి వచ్చేసి బటన్స్ కూడా నేను, మనకి మామూలుగా జెంట్స్ షర్ట్కి బటన్స్ ఉంటాయి కదండి, పాత చొక్కాలు అట్లా ఉంటాయి కదా, వాటికి ఆ బటన్స్ యూజ్ చేసి నేను క్లాత్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకొని నేను బటన్స్ తయారు చేశానండి. అంటే బయట నుంచి ఏమీ కొన్నవి కాదనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ బటన్స్ కూడాను. చూడండి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి సెర్చ్ చేసేసుకొని చూడండి, ఆ విధంగా సెర్చ్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుందండి, మనకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అనమాట. ఓకేనా? పైనుంచి ఎడ్జ్లో చివరన ఒక కుట్టేసేస్తున్నాను. ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత దీనికి వచ్చేసి బటన్స్ కుట్టేస్తానండి. ఇది వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. హ్యాండ్ మోడ్లో వచ్చేసి ఆ ప్రిన్సెస్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపించలేకపోయాను. అందుకని ఈ విధంగా ఒక షార్ట్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నానండి. చూడండి, వైపున అయిపోయింది కదా, ఇంకో వైపున కూడాను ఈ విధంగా పైనుంచి ఒక అనకు కుట్టేసేసానండి. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఆల్రెడీ, నేను జెంట్స్ బటన్స్ తోటి క్లాత్ బటన్స్ అనమాట ఈ విధంగా యూజ్ చేశానండి, నేనే తయారు చేశాను. Thank you for watching. Bye.